ఎండాకాలం వచ్చేసింది. వడదెబ్బ, డీహైడ్రేషన్, నీరసం ఇవన్నీ సామాన్యుడిని భయపెట్టే అతిపెద్ద సమస్యలు. ఏసీ గదుల్లో కూర్చునే వారికి ఇవి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ రోజువారీ పనుల కోసం ఎండలో తిరిగే ప్రతి ఒక్కరికి ఈ ఎండలు ఒక సవాల్. అయితే మన వంటగదిలో ఉండే ఒకే ఒక్క పచ్చి ఉల్లిపాయ ఈ ఎండాకాలంలో మిమ్మల్ని ఒక డాక్టర్లా కాపాడుతుందని మీకు తెలుసా? లక్షలు ఖర్చు పెట్టుకునే మందుల కంటే ఇది ఎందుకు పవర్ఫుల్ అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వేసవిలో బయట తిరిగినప్పుడు మన శరీర ఉష్ణోగ్రత అమాంతం పెరిగిపోతుంది. పచ్చి ఉల్లిపాయల్లో శరీర ఉష్ణోగ్రతను వెంటనే నియంత్రిస్తాయి. లోపల నుండి శరీరాన్ని చల్లబరిచే అద్భుతమైన గుణం పచ్చి ఉల్లిపాయకు ఉంది. ఎండలో బయటకు వెళ్లే ముందు ఒక చిన్న పచ్చి ఉల్లిపాయ ముక్క తింటే వడదెబ్బ తగిలే ఛాన్స్ చాలా వరకు తగ్గుతుంది. ఎండాకాలంలో మన జీర్ణ వ్యవస్థ కొద్దిగా నెమ్మదిస్తుంది, అందుకే త్వరగా అజీర్తి, కడుపు ఉబ్బరం వస్తాయి. పచ్చి ఉల్లిలో ఉండే ఫైబర్ మరియు ప్రీబయోటిక్స్ మీ గట్ హెల్త్ను మెరుగుపరుస్తాయి. ఇవి మీ పొట్టలో నుంచి మంచి బ్యాక్టీరియాలను పెంచి తిన్న ఆహారం సులువుగా, వేగంగా అరిగేలా చేస్తాయి. వేసవిలో గ్యాస్ట్రిక్ సమస్యలకు ఇది చెక్ పెడుతుంది. చెమట ద్వారా మన శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ బయటకు వెళ్ళిపోయి విపరీతమైన నీరసం వస్తుంది. ఉల్లిపాయలోని పొటాషియం మరియు సోడియం ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ను కాపాడుతాయి. పైగా ఇందులో ఉండే విటమిన్ సి వేసవిలో వచ్చే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ నుండి మనల్ని కాపాడి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మార్కెట్లో దొరికే కూల్ డ్రింక్స్ తాగితే ఆ క్షణానికి చల్లగా అనిపించిన తర్వాత అవి శరీరంలోని వేడిని పెంచుతాయి. కానీ ఒక సామాన్యుడు ఎలాంటి ఖర్చు లేకుండా తన రోజువారీ భోజనంలో ఒక పచ్చి ఉల్లిపాయను చేర్చుకోవడం ద్వారా ఎండాకాలంలో హాస్పిటల్స్ పాలవ్వకుండా తన ఆరోగ్యాన్ని, జేబును కాపాడుకోవచ్చు. మజ్జిగ అన్నంలో నంచుకోవడం లేదా నిమ్మకాయ, కొద్దిగా ఉప్పు చల్లిన ఉల్లిపాయ ముక్కలను సలాడ్లా తినడం ఉత్తమం. టెక్నాలజీ ఎంత పెరిగినా సరే మన తాత ముత్తాతలు పాటించిన ఆహార నియమాలే ఎప్పటికీ బెస్ట్. వాళ్ళు కఠినమైన ఎండల్లో పొలం పనులు చేసినా ఆరోగ్యంగా ఉన్నారంటే కారణం వాళ్ళ సద్ది అన్నంలో ఉండే ఈ పచ్చి ఉల్లిపాయే. రసాయనాలతో నిండిన ఎనర్జీ డ్రింక్స్ తాగడం మానేసి మన ఇంటి ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం ఇది. ఈరోజే మీ భోజనంలో పచ్చి ఉల్లిపాయను భాగం చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేసి మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి.